నమస్తే బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి నిన్న పులివెందుల సందర్భంగా జగన్ గారు చేసిన ప్రసంగాన్ని ఎలా చూస్తారు? అవినాష్ చాలా చిన్న పిల్లాడు, అవినాష్ జీవితాన్ని మీరంతా నాశనం చేస్తున్నారు, నిప్పులు పోస్తున్నారని చెప్పి మీ అందరినీ కూడా కలిపేశారు. ఏం చెప్తారు? నిజంగా నిప్పులు పోస్తున్నారా, నాశనం చేస్తున్నారా? ఈ చిన్న పిల్లాడిని మీరందరూ చిన్నపిల్లాడికి ఆయన టికెట్ ఇచ్చారు, ఏం చెప్తారు మీరు? అదే మా సునీత చెప్పారు కదా, చిన్నపిల్లవాడైతే స్కూల్కి పోవాలని. ఈయన వచ్చేసి ఆల్రెడీ 2 సార్లు ఎంపినాడు, ఇప్పుడు 3వ సారి టికెట్ ఇచ్చారు. కాబట్టి దాన్ని బట్టి వచ్చేసి ఆయన చిన్నపిల్లవాడా, యువకుడా, వృద్ధుడా అని చెప్పేసి తెలుస్తా ఉంది. రెండవది వచ్చేసి అవినాష్ అమాయకుడు అంటున్నారు. ఇప్పుడు మనం కాదుగా చెప్పింది, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆయన వచ్చేసి నిందితుడు అని చెప్పింది, నేరస్తుడు అని చెప్పండి. నేరస్తుడు అనేది కోర్టు, నేరస్తుడు అవునా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి 2023 జూన్ 30న సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏముంది? ఇది కుట్ర ప్రకారం హత్య జరిగింది. నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి వీరు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు. సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి, మిగతా వాళ్ళ పేర్లు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి పాల్గొన్నారు అని A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి, A5 శివశంకర్ రెడ్డి, A6 ఉదయ్ కుమార్ రెడ్డి, A7 భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉంది. కాబట్టి ఇది ఎవరో చెప్పడం కాదు కదా, సిబిఐ వచ్చేసి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ, అతను అక్యూజ్డ్ కింద నిందితుడి కింద చేర్చింది. దానే కదా అందరూ అంటున్నది. మేము కానీ, శర్మిలమ్మ కానీ, సునీతమ్మ కానీ ఎవరు కూడా వచ్చేసి ఒక నిందితునికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పక్క మీ సొంత చిన్నాన్న హత్యలో ఒక నిందితుడు అని పేరు వచ్చిన అతనికి తెలిసినాకే ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఏం మీకు టికెట్ క్యాండిడేట్స్ దొరకలేకనా, లేకుంటే కానీ అది జగన్ వచ్చేసి దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము నేరస్తులని చెప్పలేదు, కానీ నిందితుడు, అది వాస్తవం, అది ఛార్జ్ షీట్ లో ఉంది. రేపు కోర్టులో ఫైనల్ అయిన తర్వాత అప్పుడు చెప్పొచ్చు ఆయన అమాయకుడా కాదనేది కోర్టు తిరుపట్టి ఉంటుంది. కాబట్టి అది ఒక అంశం అవినాష్ గురించి జగన్ చెప్పిన వ్యాఖ్యల్లో. రెండవది వచ్చేసి మీరు వచ్చేసి చీర గురించి, అంటే వస్త్రధారణని కూడా ఆయన వదలటం లేదు. ఏమ్మా, వస్త్రధారణని కూడా ఆయన పర్సనల్ గా వెళ్ళి తిడుతున్నారు. మోకరిల్లారు పసుపు చీరలు కట్టుకుని. అదే చీర రంగు గురించి. ఇప్పుడు మన అందరిలో బ్లడ్ వచ్చేసి ఎర్ర రంగులో ఉంటుంది. ఈవెన్ జగన్ బ్లడ్ కానీ, నా బ్లడ్ కానీ, అందరి బ్లడ్, ఏ పార్టీ వాళ్ళ బ్లడ్ వచ్చేసి ఎర్ర రంగులో ఉంటుంది. అంటే వాళ్ళందరూ కమ్యూనిస్టులోనే, ఎర్ర రంగు ఉండే వాళ్ళందరూ కమ్యూనిస్టులు, అంటే అందరికీ బ్లడ్ వచ్చేసి ఎర్ర రంగులో ఉంటుంది అందరికీ. కాబట్టి ఇవన్నీ ఒక దిగజారుడు వ్యాఖ్యలు, అది ముఖ్యమంత్రి హోదాలో అవి చేయాల్సినటువంటి విషయం కాదు. మూడవది వచ్చేసి నాకు పులివెందులో వచ్చేసి నా ప్రాణం అన్నాడు, కానీ అది జస్ట్ రివర్స్ లో చెప్పాడు ఆయన. పులివెందులో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతుంది, జూదం విచ్చలవిడిగా సాగుతుంది, క్రికెట్ బెట్టింగులతో సహా అన్ని బెట్టింగులు జరుగుతున్నాయి. 7079 ఇల్లు శాంక్షన్ చేసి కంప్లీట్ అయింది 5 ఏళ్లలో కేవలం 310. ఇది ఒక్కటి చాలు ఆయన ఓడించడానికి పులివెందుల ప్రజలు. ఇల్లు అనేది ఈ నవరత్నాల్లో ఒకటి. 779 ఇల్లు పులివెందుల పట్టణానికి మోడల్ జగనన్న మోడల్ కాలనీ కింద శాంక్షన్ చేసి 5 ఏళ్లలో కంప్లీట్ అయింది 310, అంటే 4%. 90%, 96% కాలేదు. ఆ 4% ఇళ్లలో కూడా ఒక్కరు చేరలేదు. ఆ ఇల్లు ఎలా ఉన్నాయంటే ఒక తన్నుదంతే కింద పడిపోతుంది. కాబట్టి ఇంతకంటే ఇంకొచ్చేసి ఆయన పులివెందుల ప్రజలే ఓడించవచ్చు దానికి ఇది ఒకటి నిదర్శనం. ఇక మిగతా రోడ్ల పరిస్థితి అన్ని అవసరం లేదు, ఒక్కటి చాలు. పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి, చక్రాపేట, లక్కిడిపల్లి, రాయచోటి ఈ రోడ్డు మీద జగన్ వచ్చేసి ఒక అర్ధగంట ప్రయాణిస్తే ఆయన పరిపాలన మీద ఆయనకే అసహ్యం పుట్టింది. 3 సంవత్సరాలుగా భూలోకంలో యమలోకం చూపిస్తుంది ఆ రోడ్డు. తొవినారు, విస్తరణ చేపడదామని చెప్పేసి వదిలిపెట్టేశారు. దాని మీద పోవాలంటే భయం వేస్తుంది. కాబట్టి ఆయనకు పులివెందులో వచ్చేసి ఆయన నా ప్రాణం అని చెప్పుకునే అర్హత. ఇంకోటి, పులివెందుల్లో ప్రధానంగా రైతాంగంలో హార్టికల్చరు, మెయిన్ గా అరటి, దీనికి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగకరమైనది. గతంలో కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈయన వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మొత్తం తీసేశాడు, రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి పులివెందుల నియోజకవర్గానికి జగన్ చేసినంత ద్రోహము ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి
పులివెందుల ప్రజలే ఆయన ఓడించడానికి మీరు ద్రోహం చేశారు ఆయనంత చేసినంత, కానీ ఆయన వైఎస్ వారసుడిని నేనే అన్నంత స్థాయిలో నిన్న ప్రొజెక్ట్ చేశారు. వైఎస్ఆర్ వారసులు ఎవరు చెప్పండి ప్రజలారా, వాళ్ళ నేనా అనేది కూడా చెప్పారుగా. మరి వైఎస్ గారు మీ హయాంలో మీ పార్టీ తరపు నుంచి గెలిచినప్పుడు ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు మీరు చేయలేదా? అదే దాన్ని మీకు కూడా కలిపేస్తున్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆస్తికి వారసుడే తప్ప రాజకీయ వారసుడు ఏమాత్రం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డిది కాంగ్రెస్, ఆయనది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, 1 సారి సిఎల్పిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్ లో మంత్రిగా, ఇవన్నీ ఆయన కాంగ్రెస్ పరంగా వచ్చినటువంటి 1975లో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా అయినప్పటి నుండి పావురాలగుట్టలో పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీనే వేరు, ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఆయనది ఒరిజినల్ కాంగ్రెస్, ఇది నకిలీ కాంగ్రెస్. నంబర్ 2 వచ్చేసి ఆయన పార్టీ కాంగ్రెస్ గుర్తు వచ్చేసి హస్తం గుర్తు, ఇది ఫ్యాన్ గుర్తు. 3వది వచ్చేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ఆయన ఆశయం. రాహుల్ గాంధీని వచ్చేసి ఆయనకు నష్టం కలిగించడం నీ ఆశయం. 4వది బీజేపీ, ఆయన రాజకీయ జీవితాంతము బీజేపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు. నువ్వు బీజేపీ చేతిలో కీలుబొమ్మవు, కబాలివు, కట్టు బానిసవు. కాబట్టి నువ్వు రాజశేఖర రెడ్డికి ఏ కోణాన కూడా వచ్చేసి రాజకీయ వారసత్వం చెప్పుకునే అర్హత నీకు లేదు. ఆయన కాంగ్రెస్, ఇది నకిలీ కాంగ్రెస్. ఆయన పార్టీ గుర్తు వేరు, నీ గుర్తు వేరు. ఆయన ఆశయం వేరు, నీ ఆశయం వేరు. ఆయన బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి, నువ్వు బీజేపీ చేతిలో కీలుబొమ్మవు. కాబట్టి నువ్వు ఏ కోణాన్ని చూసినా గానీ నువ్వు రాజశేఖరుడికి రాజకీయ వారసుడు కావు. కాదు తులసిరెడ్డి గారు, ఒక పాయింట్ చెప్పండి. మీరు అక్కడ మొత్తం రాజకీయం అంతా మీకు బాగా కొట్టిన పిండి, అక్కడంతా స్థానికంగా ఏంటి అంటే ఎందుకు అసలు వివేక గారి గురించే ఎప్పుడు జగన్ గారు కూడా ఒక్క మాట మాట్లాడరు? ఇప్పుడు నిన్న సునీత గారు అన్నారు, వివేక గారంటే చిన్నాయనంటే నీకు ఎందుకు ఇంత ఈర్ష్య ద్వేషం, ఒక్క మంచి మాట ఎందుకు చెప్పట్లేదు అని. అది పాయింటేగా. ఎప్పుడూ కూడా పోనిసరే అవినాష్ మంచోడు, చిన్నపిల్లోడు, టికెట్ ఇచ్చారన్నా కూడా ప్రజలకి తెలుసు, ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు అని చెప్పినా వివేక గారి గురించి ఒక మంచి మాట చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లా? నిజంగా ఈర్ష్య ద్వేషమా? ఇప్పుడు యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఉన్న అనుబంధం వచ్చేసి ఇది త్రేతాయుగంలో రామలక్ష్మణులు ఉన్నట్టుగా కలియుగంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాంతంలో వచ్చేసి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆ విధమైనటువంటి అన్నదమ్ములు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాన్ని ఏనాడు కూడా వచ్చేసి వివేకానంద రెడ్డి గారు దాన్ని పక్కకు తొలగలేదు. కాబట్టి అటువంటి అన్నదమ్ముల అనుబంధానికి వాళ్ళిద్దరు వచ్చేసి ఒక ఆదర్శం అనేది అందరికీ తెలుసు. మరి నువ్వు వచ్చేసి పొద్దుసం రాజశేఖర రెడ్డి గారు వారసు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అంత ప్రియమైన తమ్ముడి విషయంలో అంత అభాండాలు వేయడం ఏంటి? ఒకవేళ ప్రతి మానవునికి కొన్ని మంచి కొన్ని చెడ్డ ఉంటాయి. నాణానికి బొమ్మ వరుస ఉన్నట్టు ఈవెన్ భగవంతుని కూడా కొన్ని విమర్శలు చేయొచ్చు, కొన్ని పొగడ్తలు ఉండొచ్చు. నీకు ఒకవైపు వచ్చేసి మీ నాన్నకు వచ్చేసి నేనే వారసుని అంటావు. మీ నాన్నకు అనుంగు తమ్ముడు రామునికి లక్ష్మణులు లాంటి తమ్ముడు, అటువంటి తమ్ముడు గురించి 4 మంచి మాటలు చెప్పకపోవడం కాకుండా మైనస్ పాయింట్లు ఏమైనా చెడ్డగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి వచ్చి ఇది ఒక్కటి చాలా వచ్చేసి తనకి ఆయనకి ఆన్సర్ చెప్పలేడు దీనికి. వివేకానంద రెడ్డి గారి 2వ పెళ్లి గురించి ఏం ఇప్పుడు అవసరమా? పోనీ 2వ పెళ్లి చేసుకుంటే చంపొచ్చునా? 2వ పెళ్లి చేసుకున్న వాళ్ళని చంపుతారా? ముందు నువ్వు ఇప్పుడు ఆయన వివేకానంద రెడ్డి హత్య కావించబడింది వాస్తవం. ఎప్పుడు 2019 మార్చి 15న 5 ఏళ్ళు దాటిపోయింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసింది ఆయన చనిపోయిన తర్వాత 2 నెలలకు. 10 నెలల పాటు సిట్ నీ ఆధ్వర్యంలో ఉన్నది. ఒక వివేకాన్ని పక్కన పెట్టినా ఒక వ్యక్తి చంపబడినప్పుడు దాని గురించి వచ్చేసి దర్యాప్తు పూర్తిగా దానికి శిక్ష పడాలి కదా, దర్యాప్తునే పూర్తి కావాలి కదా. నీ హయాంలో 10 నెలల పాటు సిట్ నీ ఆధ్వర్యంలో ఉంది. తర్వాత వల్ల సిబిఐ వచ్చింది. నీ హయాంలో దర్యాప్తు పూర్తి చేయలేకపోతుంది. సిబిఐ దర్యాప్తు మొదలు పెడితే వాళ్ళకు సహకరించకపోవడమే కాకుండా వాళ్ళకి అడ్డుపడుతున్నావు. ఎందుకు కారణం? కాబట్టి ఇక్కడ ఏదో సంథింగ్ ఇస్ దేర్. సంథింగ్ లేకుంటే ఆ పక్క చనిపోయింది మీ చిన్నాన్న చనిపోయిన అటువంటి వాళ్ళలో
సిబిఐ వచ్చేసి వీళ్ళ పేర్లు చెప్తే ఎందుకు వీళ్ళకు వత్తాసు పలుకుతున్నాం? ఎందుకు మీ చిన్నాన్న మీద వచ్చేసి వేరే విధంగా వచ్చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం? అదే ఈ బ్రహ్మ రహస్యం చుట్టూతో తిరుగుతుంది, ప్రజలకి కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి చూద్దాం.